ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూన్ నెల అంటే ద్వితీయ పక్షంలో ద్వితీయాంతంలో పరిస్థితులు ఎలాగుంటాయి, వాళ్ళ జాతకం మారుతుందా లేదా, వాళ్ళకి అదృష్ట యోగం పడుతుందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రధానమైన గ్రహం వీళ్ళకి రాహు అనేది బాగా బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే తృతీయంలో కుజుడు కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాడు. గురుడు ఎంతో కొంత వాళ్ళకి యోగించడానికి అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెట్టిస్తాడు. అందువల్ల ప్రధానమైన గ్రహాలు గురుడు, రాహువు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కుజుడు కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ధైర్య సాహసాలను ఇస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు, పట్టుదలని ఇస్తాడు. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో ఖచ్చితంగా కూడా పరిస్థితులు అనేవి చాలా ట్రెమెండస్గా చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగాలు లేని వారి కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి వచ్చి తీరుతాయి. అందులో సందేహమే లేదు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి మీకు ఖచ్చితంగా సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంలోని సమస్యలు, గత నుంచి మీరు ఏదైనా సమస్యలు ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా అవన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే కనుచూపు మేరలో మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాల వల్ల పర్వాలేదు, మనం ఈ సమస్య నుంచి, ఈ ఆర్థిక సమస్య నుంచి మనం బయటపడవచ్చు, ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చని ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఈ కుంభరాశి వాళ్ళకి కలుగుతుంది. అందువల్ల వీళ్ళు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత పట్టుదలతో పని చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు కుజుడు కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో చాలా వరకు మేలు చేస్తాడు. ఒక మంచి పట్టుదలని ఇస్తాడు. ముఖ్యంగా మిత్రుల యొక్క సహాయ సహకారాలు వీడికి బ్రహ్మాండంగా లభిస్తాయి. దాంతో వాళ్ళు ఏ రంగంలో ఉండే వారికైనా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారి ద్వారా వీళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పనులు వీళ్ళు చేపట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా లభిస్తాయన్న విషయం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళకి, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళకి ఆదాయం ఖచ్చితంగా కూడా పెరుగుతుంది. మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా కూడా అమోఘమైన లాభాలు సాధించడానికి, అమోఘమైన లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే మీరు 100 రూపాయలు పెట్టి పెడితే ఒక 400 రూపాయలు, ఒక 300 రూపాయలు లాభం వచ్చేస్తుంది. అంటే అంత ఎక్కువగా మీకు లాభాలు రావడానికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే భాగస్వామ్య వ్యాపారాల కన్నా వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అమోఘమైన లాభాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా మీరు నిరభ్యంతరంగా వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఆ వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కూడా మీకు మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వాళ్ళకి గతంలో మీకు ఏదైనా సమస్యలుండి ఇబ్బందులు పడితే ఆ సమస్యలన్నీ కూడా ఈ కాలంలో తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు సాంత్వన లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యం చేకూరి మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ కాలంలో ఖచ్చితంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త పదవులు వాళ్ళకి దక్కుతాయి. అలాగే ప్రజల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. ఇక్కడ చతుర్థ స్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఆదాయం వస్తుంది, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు డెఫిసిట్లో పడేటప్పుడు కూడా, అంటే 100 రూపాయల ఆదాయం వస్తే ఖర్చులు ఒక 75 రూపాయలన్న ఖర్చు ఉంటుంది. 25 రూపాయల లాభంలో అన్నా వీళ్ళు ఉండటానికి, కుంభరాశి వాళ్ళు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఖర్చులు అమాంతంగా వచ్చి పడతాయి. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆదాయం కూడా అంతే మొత్తంలో రావటం వల్ల ఏంటంటే వీళ్ళు నష్టాల్లో ఇరుక్కుపోకుండా ఖచ్చితంగా కూడా నష్టాల్లోకి వెళ్ళకుండా ఎంతో కొంత వీళ్ళు మిగిల్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఎంతో కొంత వీళ్ళు దాచుకోవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఖచ్చితంగా ఖర్చులున్నా, అనాలోచిత ఖర్చులున్నా, అకస్మాత్తు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ఖర్చుల నుంచి బయటపడతారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఆదాయం విపరీతంగా రావటం వల్ల ఖచ్చితంగా ఆ ఖర్చులన్నింటినీ కూడా చేసినప్పటికీ కూడా వీళ్ళకి ఎంతో కొంత ఆదాయం మిగలటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీ విలువ పెరుగుతుంది, మీ ప్రాధాన్యం పెరుగుతుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. దానివల్ల ఆత్మస్థైర్యంతో మీరు మరింత ఉత్సాహంగా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతి శనివారం నాడు కూడా శనికి తిలతైలాభిషేకాలు చేయండి. దానికి తోడు ముడి నువ్వులు చిమినితో తయారు చేసిన పదార్థాన్ని మీరు నల్ల కాకులకు కానీ, నల్ల ఆవులకు కానీ పెట్టడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, గురు జపం చేయండి. దానివల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శనివారం నాడు పేదలకి దానం చేయండి. మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలో పేదలకి దానం చేయండి. ఖచ్చితంగా అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.